శ్రీనివాస్ గారు హలో, వినిపిస్తోంది సార్, చెప్పండి. వినబడుతుందా? వినబడుతోంది, చెప్పండి. అదే ఫోన్ వస్తే కట్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి రావడానికి ముందు వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు. 420 హామీలు, 6 గ్యారంటీలు, 13 హామీలు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పారంటే, ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన తెస్తామని చెప్పేసి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది, మీరు స్వేచ్ఛగా మీ నిరసన తెలియజేసేటువంటి హక్కు ఉంటుంది అనేసి పెద్ద పెద్ద స్పీచ్లు కొట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇలా మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు మీరు ఇచ్చిన హామీలు చదువుకోవాలి. అసలు మొదటి సంతకము రుణమాఫీ మీద పెడతాం 9వ తారీఖు తీసుకొచ్చుకోవని చెప్పిండు. రుణమాఫీ 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి 31,000 కోట్లు బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో ప్రతిపాదించారు. తీరా చూస్తే 22 లక్షల మందికి 18,000 మాత్రమే వీళ్ళు ఖాతాలు వేసినామని చెప్పి తీరా గ్రౌండ్ లో చూస్తే ఎంత ఉందంటే 10 నుంచి 12,000 కోట్లు మాత్రమే రైతులకి ఈ నిమిషానికి గ్రౌండ్ లో బ్యాంకులలో అమౌంట్ పడ్డాయి. రైతు బంధు రాగానే రైతు బంధు కాదు 10,000 కాదు కేసీఆర్ ఇచ్చేది 15,000 ఇస్తాం ఎంబడే తెచ్చుకోండి అనేసి చెప్పిండ్రు. ఇప్పటి వరకు సంవత్సరం దాటింది, యాసంగి అయిపోయింది, వానకాలం అయిపోయింది, ఈ రోజు వరకు రైతు భరోసా ₹1 అయ్యలేదు. ఇలా ఊకే ఖమ్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రైతుల గురించి ఆ రోజు ఎవరో పోలీసులు చేసినటువంటి తప్పిదాలకు వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి ఆ రోజు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇలా మేము ప్రజాస్వామ్యం పాలన తెస్తామని చెప్పిండ్రు కదా, ఇలా రైతులు మాకు ఇక్కడ ఫార్మసీ వద్దు అని అన్నారు. మేము ఇవాళ అడుగుతుంది రామచంద్ర నాయక్ గారిని, 14,000 ఎకరాలను ఏది ఇక్కడ ఫార్మసీ కోసము భూములు కేటాయించి ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. 14,000 ఎకరాలు ఉండగా ఇలా మళ్ళీ కొడంగల్లో మళ్ళీ ఫార్మసీ విలేజ్ పేరు మీద మళ్ళీ ఎస్సీ ఎస్టీ రైతులను కర్కశంగా లాఠీ చార్జ్ చేసి ఇలా వాళ్ళ విచక్షణ రహితంగా కొట్టి తీసుకెళ్లి మీరు జైలు వేసారు. ఇలాంటి 36 రోజులైంది, ఈ రోజు వరకు బెయిల్ రాలేదు. ఇలా మీరు పెట్టిన కేసులు ఏందాన్ని ఒక వేడిలతో తీసుకెళ్లినటువంటి ఘనత కనబడతా ఉంది. వాటి మీద మాట్లాడడానికి మా నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా నిరసన తెలిపిండ్రు. నిరసన తెలిపే హక్కు ఉంటుందని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలనే పెట్టిండ్రు కదా, మీరు చెప్పినటువంటి మాటలే కదా. మరి మీరు నిరసన తెలిపే హక్కే తెలిపజేసే హక్కు యొక్క కాల రాస్తున్నారు కదా. ఇలా మీరు ఢిల్లీలో ఒకటి మాట్లాడతారు, ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు, అదాని ప్రధాని ఇద్దరు ఒకటి అవినీతి పాలు చేసిండు, ఈ లక్షల కోట్లు దోసుకున్నారనేసి రాహుల్ గాంధీ మాట్లాడతాడు. ఇలా ముఖ్యమంత్రి గారేమో దావుస్ ఏమో ఈ పెట్టుబడులతోని ఆదానితోనేమో కుమ్మక్కై ఇలా 12,000 కోట్లతోనే వీళ్ళేమో ప్రాజెక్టు ఖాయం చేసుకుని వీళ్ళేమో అగ్రిమెంట్ రాసుకుంటారు. మిమ్మల్ని ఎవరు నమ్మాలి? అసలు మీరు గల్లీకి ఢిల్లీకి చేస్తున్నటువంటి ఏమన్నా శ్రీనివాస్ గారు మరి బీజేపీ మాట్లాడియండి. బీజేపీ పార్టీ నాయకులు మరి మాట్లాడరు. హైదరాబాద్ గూల కొడితేనేమో బీజేపీ ఎంపీలేమో అద్భుతంగా చేస్తుంటారని చెప్తారు. లగచల్ల మీద మేము 34 రోజులు 35 రోజుల నుంచి మేము లగచల్ల రైతుల గురించి మాట్లాడితే ఒక బీజేపీ నాయకులు మాట్లాడరు. ఇలా మీరు రాగానే అధికారంలో రాగానే శ్వేతపత్రం విడుదల చేసిండ్రు. శ్వేతపత్రంలో ఏం చేసిండ్రు, 6,70,000 కోట్లు అప్పు చేసిపోయింది అనేసి ప్రచారం చేసిండ్రు. ఈ రోజు వరకు అప్పు అయిందనే రాష్ట్రానికి ఎవడు పెట్టుబడి రాకుండా పోయింది, ఉన్న పెట్టుబడులేమో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నాయి. ఇలా ముఖ్యమంత్రి గారేమో సభలో మాట్లాడుతూ 7 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు చెప్పిండ్రు. ఇలా అసెంబ్లీలో మాట్లాడితేమో 7,12,000 కోట్లు అప్పు చేసిండ్రు. అంటే వీళ్ళకి ఒక క్లారిటీ లేదు. ఇలా ఆర్బీఐ అండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కింద ఒక నివేదిక విడుదల చేసింది. 4 లక్షల కోట్లు మాత్రమే అప్పు తీసుకున్నది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పింది. వాటి మీద చర్చ కోసము పట్టుబడుతుంటే పక్కదో పట్టించడానికి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మల్లన్న సాగర్ మీద ఇప్పటి వరకు బెనిఫిట్స్ ఇవ్వలేదు. మల్లన్న సాగర్ బెనిఫిట్స్ ఇచ్చినాం, పోయి చూసుకోండి. అక్కడ ఇల్లు కట్టించినాం, రైతులకు ఇల్లు పోతే ఇల్లు ఇచ్చినాం, వాళ్ళకు ఈ పశువులకు కోసం వాటికి సంబంధించినటువంటి అమౌంట్ ఇచ్చినాం.
అంటే 2013 భూసేకరణ చట్టం కంటే కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించిన తర్వాతనే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇల్లు కాల్దించినాం. మీలాగా మూసికి ఇలా డిపిఆర్ రిపోర్టే రాలేదు, డిపిఆర్ తయారే కాలేదు. ఇలా మీరు ఇల్లు కూలగొట్టి వాళ్ళ రోడ్ల మీద తీసుకొచ్చింది. అంటే ఈ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు, ప్రభుత్వ అధికారులకు ఒక ప్రణాళిక తయారు చేయడానికి చేత కాదు. ఇలా రైతులను ఇక్కడ ఎవరైతే కామన్ మ్యాన్స్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాధితులందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇలా మీరేమో వాళ్ళ కోసము మాట్లాడుతున్నటువంటి మా గొంతులకి కోట్లు సాధించిండ్రు. ఒక కొత్త ప్రాజెక్ట్ చేయలేదు, ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టలేదు. ఈ రోజు వరకు మీరు చేసినటువంటి 1,20,000 కోట్లు ఎందుకు చేసిండ్రో తెలియదు. ఇలా మీరు మామూలుగా విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తారు. శ్రీనివాస్ గారు, ఒక్క విషయం, ఈ చర్చ అంతా కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు చర్చను మాట్లాడేటువంటి అవకాశం ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఇవ్వాలి. ఇలా మీరు వాటి గురించి మాట్లాడుతూ ఉంటే డైవర్ట్ చేస్తా ఉన్నారు. శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, ఒక క్వశ్చన్ వినండి. అసెంబ్లీలో నిమిషాల మీదనే మైక్ కట్ చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? ఇలా అసెంబ్లీకి వచ్చినప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేద్దాము అన్నప్పుడు హరీష్ రావు గారు అన్నప్పుడు డెఫినెట్ గా దాని మీద చర్చ పెట్టాలి కదా. 4,027 కోట్ల అప్పైందా, మీరు చెప్తున్నటువంటి 6,71,000 కోట్ల అయిందా, ముఖ్యమంత్రి చెప్పినటువంటి 7 లక్షల కోట్ల అప్పైందా, లేకపోతే ఇవాళ డిప్యూటీ సీఎం చెప్పినటువంటి 7,12,000 కోట్ల అయిందా? దాని మీద ఒక చర్చ జరగాలి కదా. అంటే పబ్లిక్ ని డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఈ చర్చ వచ్చినప్పుడల్లా డైవర్ట్ చేసేటువంటి శ్రీనివాస్ గారు ఇంకో విషయం అండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు సీఎం ఏమన్నారు ఎలక్షన్ ముందు, మేము అప్పులు ఎట్లా చేయాలో, మేము ఎట్లా వనరులు సమకూర్చుకోవాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య, కాబట్టి మేము అప్పులు సమకూర్చుకుంటాం, వాటికి అదే విధంగా మేము పెట్టుబడులు తీసుకొస్తాం, ఈ పరిపాలన ఎట్లా చేయాలో తెలుసు అని చెప్పిండ్రు. ఇలా మీకు పరిపాలన ఎట్లా చేయాలో తెలుస్తలేదు. ఇలా తెచ్చినటువంటి అప్పులు అనేసి ఇలా తెలంగాణ రాష్ట్రం విడిపోయే నాటికి సమైక్య రాష్ట్రం నుంచి 72,000 కోట్ల అప్పు ఉంది. ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ విడిపోయినప్పుడు ఇలా బీజేపీ పార్టీకి ఇచ్చినటువంటి అప్పులు కూడా ఉన్నాయి. అప్పులు ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే అప్పులు అనేది ఉంటాయండి. అప్పులైందని ఇలా 345 రోజులు బతికిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇంకెన్ని రోజులు బతకదలుచుకున్నారు? మీరు పాత విషయాలు చెప్పుకుంటేనే ఓకే. ఇలా 36